జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. అంబారిపేట, కొత్తపేట గ్రామాల శివారుల్లో చిరుత సంచారాన్ని గమనించారు రైతులు. పంట పొలాలకు ఉదయం నీళ్లు పెట్టేందుకు వెళ్లిన రైతులకు చిరుత కనిపించిందని అంటున్నారు. ఇక రైతుల కేకలతో సమీప పొదల్లోకి చిరుత పారిపోయింది. ఘటనా స్థలంలో పాదముద్రలను సేకరించారు ఫారెస్ట్ అధికారులు. గ్రామస్తులను అలర్ట్ చేశారు అధికారులు. అది మనసులను వచ్చి అందుకుంటది. ఇంత ఎత్తుంటది, ఇంత ఎత్తున్నది. వన్య పైన ఎర్ర రాకున్నది. అదే మన ముగ్గురు అటు ఇటు తిరుగుతాను. అక్కడ ఉన్న దాన్ని నన్ను చూసిన బండి రేసు పెంచి ఎంత సేపటికి అది ఇటు తిరిగి అటు పోయేది, ఇటు తిరిగి మెల్లాగా ఇటు వచ్చింది. ఇటు వచ్చిన పిట్టలు దాన్ని వల్ల అన్న చురికొచ్చి మళ్ళీ ఆఫ్ సెట్ కాడికి పోయి అది ఇట్లా దునుకుడానికి ప్రయత్నం చేసింది. ఇక నేను ఆడనే బండి ఆపి అని మొత్తుకున్న వాళ్ళు మళ్ళీ చురికొచ్చింది. అబ్బాది నా మీదకి ఉరికొచ్చిందా, నేను ఇక చెట్ల బాయిలో దునుకుతా అనుకున్నా. నిజంగానే అది మనసులను వచ్చి అందుకుంటది. ఇంత ఎత్తుంటది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. అంబారిపేట, కొత్తపేట గ్రామాల శివారుల్లో చిరుత సంచారాన్ని గమనించారు రైతులు. పంట పొలాలకు ఉదయం నీళ్లు పెట్టేందుకు వెళ్లిన రైతులకు చిరుత కనిపించిందంటున్నారు. రైతుల కేకలతో సమీప పొదల్లోకి చిరుత పారిపోయింది. ఇక సంఘటనా స్థలంలో పాదముద్రలను సేకరించారు ఫారెస్ట్ అధికారులు. గ్రామస్తులను అలర్ట్ చేశారు. బండి ఆపి అని మొత్తుకున్న వాళ్ళు మళ్ళీ చురికొచ్చింది. అబ్బాది నా మీదకి ఉరికొచ్చిందా, నేను ఇక చెట్ల బాయిలో దునుకుతా అనుకున్నా. నిజంగానే అది మనసులను వచ్చి అందుకుంటది. ఇంత ఎత్తుంటది, ఇంత ఎత్తున్నది. వన్య